క్రీస్తునందు ప్రేమైన సహోదరి సోదరులకు చూస్తూ వినుచున్న యావన్ మందికి మన ప్రభువైన యేసుక్రీస్తును వందనాలు చెల్లించుకుంటున్నాము. గడిచిన దినాన దేవుని సంకల్పము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇలాగ నిర్ణయించడం మనం చూసుకున్నాం. అయితే ఆ సంకల్పం ఎప్పుడు ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడని చూసుకున్నప్పుడు అపొస్తలుడైన పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో ఇలాగ తెలియజేస్తాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆ సంకల్పంలో నీవు నేను దేవుని కుమార్తెగా ఉండటకు దేవుడు ఉద్దేశించున్నాడు. ఆ దేవుడు ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయగలవాడు. ఆ దేవుని యొక్క దయను మనం పొందాలంటే, దేవుని యొక్క ప్రేమను మనం పొందాలంటే యేసుక్రీస్తుని మనం గుర్తెరగాల. యేసుక్రీస్తుని గుర్తెరగాలంటే వాక్యం వినాల. వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది నీ యొక్క పాపములను ఒప్పుకొని ప్రభుని యేసుక్రీస్తు వారు నా ప్రభువు అని ఒప్పుకున్నప్పుడు నీకు యేసుక్రీస్తు నామం నా బాప్టిజము తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విన్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామన్న వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవంగల దేవ, కృపల మగదైశ్వర్యుల మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వేల కోట్ల దూతల మధ్య నా తండ్రి నిత్యము పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని కోటాన కోట్ల దూతల మధ్య ద్వారా పొగుడుతూ కీర్తింపబడుతున్న మా తండ్రి, మీ కుమారు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ యొక్క భూమి మీద మిమ్మల్ని అనునిత్యము పరిశుద్ధ దేవ మా తండ్రి అనుకున్న అవకాశము ప్రభునామం దయచేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే ఆ యొక్క సంకల్పం కలిగిన దేవుడు కాబట్టి ప్రార్థిస్తున్నాం. మేము ఆ సంకల్పంలో ప్రభునామను ధరించుకొని నా తండ్రి మీకు ప్రియబిడ్డలుగా ఉండేటప్పుడు సహాయం దయచేస్తున్నాము. ఎన్ని మీ కుమారుని మా రక్షకుడు యేసుక్రీస్తుని బట్టి బతిలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.